నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి రకరకాల ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి. ఆయన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషి ఎలానూ లేరు, క్యారెక్టర్ని ఎందుకు చంపేస్తున్నారు అంటూ ఒక వర్గం వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వచ్చిన ఫుటేజెస్ సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే ఒక లైవ్ డిబేట్స్ కింద నడిపి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఆ వచ్చిన విజువల్స్‌లో కొన్ని మాకు సంబంధం లేదు అంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఏలూరులో ఏదైతే ఒక ఫుటేజ్ ఉండిందో, ఆ ఫుటేజ్‌కి మాకు సంబంధం లేదన్నారు పోలీస్ అధికారులు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఎవరు సృష్టిస్తున్నారు? పోలీసుల్ని కూడా తప్పుదోవ పట్టించే మూర్ఖులు ఉన్నారని మనకి ఈ మధ్యనే అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టించే ఈ టెక్నాలజీని వాడుతున్నారు చూడండి. ఒక మనిషి చనిపోయాడు, ఆ మనిషిని చంపేశారా? లేకపోతే అతనంతట చనిపోయాడా? అని ఆ కుటుంబం బాధపడుతుంటే, ఆ చనిపోయిన వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఒకటి. రెండోది, ఒకవేళ ఎవరైతే చేశాడో ఈ వీడియోలన్నీ కూడా పోలీసులైతే నిన్న మాకు క్లారిటీ ఇచ్చారు. ఆ ఏలూరులో ఏదైతే ఆయన మద్యం కొనుక్కుంటున్న వీడియో అది మాది కాదండి, మాకు సంబంధం లేదు అని. తర్వాత కీసర దగ్గర ఆయన బండిపై నుంచి పడిపోయిన వీడియో ఒకటి చూపిస్తున్నారు. ప్రతిసారి పడిపోయే వీడియో ఏంటి? నడిపేటప్పుడు వీడియోలు ఉండవా? ఇంకొక విషయం అబ్బా, నాకు క్లారిటీ కావాలి. మనం పడిపోయిన వెంటనే హెల్మెట్ తీస్తాంగా. అసలు ఇవన్నీ పక్కన పెట్టి సరే హెల్మెట్ గురించి వదిలేండి. అసలు ఆ చాయ్ వాడు చెప్పిందైతే నాకు నిన్న చూస్తుంటే వీడియో, హెల్మెట్ తీయకుండా మొహం కడుక్కోవచ్చండి అని వాదిస్తాడండి నిన్న వాడు. నువ్వు పెట్టుకొని కడుక్కో, చూస్తా నేను కూడా. కానీ తర్వాత అదే అబ్బాయి మళ్ళీ రివీల్ చేశాడు, చూసారా? లేదు అట్లా కాదు అని. రెండు అబ్బాయే మాట్లాడారు. రెండోది, అవన్నీ కాకుండా ఇప్పుడు ఒక మనిషి పడిపోతే బాబు ఏ పేరమ్మా నీది, ఎక్కడి నుంచి వస్తుందని అడగరా? మేము పేరు అడగలేదండి, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో మాకు తెలియదు, పడిపోయాడు. దీస్ ఆల్ పోలీసుల వ్యవస్థనే మీరు తప్పుదోవలో పట్టించి, ట్విట్టర్ ఉంది కదా, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది మీరు రాసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీడియోలు రిలీజ్ చేసేసి పోలీసులే రిలీజ్ చేశారు. ఎట్ ది ఏపీ పోలీస్, ఎట్ డిప్యూటీ సీఎం, ఎట్ మోడీ అని ట్యాగులు చేసేసారు. నేననేది ఏంటంటే, పోలీసు వాళ్ళు నిన్న వచ్చి ఏలూరులో రిలీజ్ చేసింది మాకు సంబంధం లేదని నిన్న చెప్తున్నారు, కానీ 4 రోజుల నుంచి ఆ వీడియో చక్కర్లు కొడుతున్నప్పుడు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పోలీసులు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు అని? నిన్న రాత్రి ఎందుకు చెప్పారు? రిలీజ్ చేయకున్న ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా వెళ్తుంది? ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారు? ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు. ఇవన్నిటికీ క్లారిటీ కావాలంటే నేను మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు 10వ రోజు ఆయన చనిపోయి, 24వ తారీఖు ఆయన చనిపోతే 25వ తారీఖు వెలుగులు వచ్చింది. 24వ తారీఖు అంటే మండే, 25వ తారీఖు ట్యూస్డే, ఈ నిన్నటికి 8వ రోజు, ఈరోజు బుధవారం. 9 రోజులు అయింది ఆయనకి. 9 రోజుల నుంచి కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదా అండి ఇంకా హాస్పిటల్ నుంచి? ఎందుకు బయట పెట్టట్లేదు అంటారు పోలీసులు? ఆ కోణంలో ఆలోచించండి. ఇంకొంతమంది అనేది, ఇన్ని చేస్తున్న వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా తారుమారు చేయలేరా? ఈ 9 రోజులు చేసి ఉండొచ్చేమో. కొంతమంది, ఇప్పుడు మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు, ఏదైతే నిష్పక్షపాతంగా దాని మీద విచారణ జరుగుతోంది అని చెబుతున్నారో పోలీసులు తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బట్ మధ్యలో ఎవరైనా గేమ్ ఆడుతున్నారా? ఇది సందేహాలకి తావిస్తోంది. కానీ అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు పోలీసుల్ని కూడా తప్పుదో పట్టించే వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. పోలీసులు ఆయన చావుకి కారణం కనుక్కోవాలా, లేకపోతే ఇలాంటి వీడియోలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలా? వాళ్ళ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళ ఫ్యామిలీ ఆశలు కూడా వదిలేసుకున్నారండి. చనిపోయిన వ్యక్తి ఎలాగో మాకు ఎవరో తెలుసుకోవాలని లేదు, వాళ్ళు శిక్ష పడాలని కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏదో జరిగింది అని. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు దాని గురించి. సో దాని గురించి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయినప్పుడు ఇక్కడికి వీళ్ళు ఏ సమాధానం చెప్పినా కూడా తలూపడవే. ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాను, అవునా అండి, ఓకే. కాదమ్మా ఎవరో చంపేశారు, అవునా అండి, ఓకే. అదే స్టేజ్కి వచ్చేసారు ఫ్యామిలీ మెంబర్స్. పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారంటారు? అది ఆలోచించండి ఆ కోణంలో. మేబీ అంటే నేను అనుకోవడము, మత గొడవలు ఏమైనా అవుతాయేమో, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇబ్బందులు అవుతాయేమో. దట్టు ఏంటంటే ఏపీ రాజకీయాలు ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్నాయి. అంటే ఆ కూటమి ప్రభుత్వంలోనే సఖ్యత లేదు, అర్థమవుతుందా? అలాంటి వాటి వల్ల ఇప్పుడు ప్రభుత్వం పడిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది మత గొడవలు అయ్యాయంటే. బికాస్ మత అల్లర్లు అనేవి ఇప్పుడు కాదని మనం కాశ్మీర్లో చూసాం.
అది హిందువులకి అంత ఎట్లా చిన్న విషయాలు కూడా కాదు. కాదు. దాన్ని ఏమైనా ఆపడానికి, అరికట్టడానికి ఈ కేస్‌ని ఎంత త్వరగా అంత త్వరగా క్లోజ్ చేసేయాలి ఏదో ఒకటి చెప్పి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని ఎలాగో తీసుకురాలేము. అవును. అలా అని చెప్పి నిజాలు బయటపెట్టి రాష్ట్రంలో గొడవలు చేయలేము అన్న దాంతో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళు కాపాడాల్సిందే లా అండ్ ఆర్డర్‌ని. సో వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదులే కానీ, బట్ మీకు ఏవైతే ఇప్పుడు ఆ వీడియోలు నిజం కావు అని తెలిసినప్పుడు అప్పుడే చెప్పుంటే మీ మీద ఇన్ని క్వెషన్స్ రావు కదా! అవును. పోలీసులైనా సపోర్ట్ ఇప్పుడు రక్షక భటులు అంటారు. రక్షణ కల్పించే మీరే ఇలా ఎందుకు చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకుంటాయి. మనం దాన్ని నిందించలేము. కొంతమంది ఏదైతే వీడియోలు రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళేమి పోలీసుల తీరును తప్పు పట్టట్లేదు. అవును. అదంతా ఏం లేదు గానీ, ఇలా అయ్యే అవకాశం లేకపోలేదు అంటూ తమ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. అవును. అవును. ఇప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర వచ్చేది, ఇలా పడిపోయి ఉండుంటే వెంటనే ఎట్లా ప్రయాణం చేస్తారు? ఈయనేం చిన్న పాస్టర్ కాదు. ఇంకొక విషయం ఆయనకేం తెలియనాయన కూడా కాదు. అదే మతి స్థిమితం లేని అతను కూడా కాదు. సెకండ్ థింగ్ చాలా ఒకసారి తెలివైన ఆయన. అదేనండి ఒకసారి పడిపోయాక తాగుతూ కాన్షియస్‌లో వెళ్ళడం తప్ప ఇంకొక దారి కనిపించదు ఆయనకి. ఎవరి అసలు చేతన్నా సరే తెప్పించుకున్నా తాగుతారు. ఫైన్ అండి. తాగే వెళ్ళాడు అనుకుందాం. కాన్షియస్‌లోనే ఉంటారు కదా! మనం ఎట్లా నడుపుతున్నాం ఏంటి అంటే అని. ఆ స్టేజ్‌లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మనం ఉన్నామండి. మనమే కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. అవును. మనం కొన్ని విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం. హ్మ్. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటూ అవును. ఉంటాం. ఆబ్వియస్‌లీ. మనం వేరే వాళ్ళు మన గురించి మాట్లాడుకునే లాంటి ఛాన్స్ మనం ఇవ్వం. ఆబ్వియస్‌లీ. సో ఏదన్నా మాట్లాడడానికి కావచ్చు, అలా ఏదన్నా చేయడానికి కావచ్చు. మనమే ఇంత జాగ్రత్తగా ఉంటే అంత పెద్దాయన, తెలివైన ఆయన, చాలా ఇంటెలిజెంట్ ఆయన అంత ఆహ్, ఆలోచించకుండా ప్రయాణం చేస్తాడా? తాగుతూ దట్టు వీళ్ళందరూ చెప్పే ఒక సిల్లీ రీజన్ ఆయన అసలు హెల్మెట్టే తీయలేదు. అది అదసలు పరిగణనలోకి కూడా తీసుకోకూడదు. బట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎవరైతే దీన్ని అనాలిసిస్ చేస్తున్నారో ఆ కోణంలో కూడా పోలీస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి సడెన్‌గా తట్టకపోవచ్చు. నార్మల్ మ్యాన్ వచ్చి సార్ ఇలా అయ్యుండొచ్చేమో అని ఒక వీడియోలో చెప్పినప్పుడు పోలీస్ వాళ్ళు ఆ వీడియోలు కూడా గమనిస్తున్నారంట. అవును. నిన్న ఒక అబ్బాయిని పోలీస్ వాళ్ళు రిమాండ్‌కి పంపించారు. రాజమండ్రికి చెందిన మహేష్ అని చెప్పి. అతను పోలీస్ వాళ్ళని మీరు తప్పుడు చూపిస్తున్నారు. మీరంతా ఇది అని చెప్పి పోలీస్ వాళ్ళని నిందించేసరికి అతన్ని అరెస్ట్ చేసి ప్రవీణ్ గారి కేసులోనే అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. రిమాండ్‌కి పంపించారు. ఎందుకంటే పోలీసులకి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అవును. అలాగే పోలీసులు జనాల సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు. కానీ పోలీసులకు ఒక రీజన్ ఉంటదండి. ఆ రీజన్ లేకుండా అయితే వాళ్ళు చెయ్యట్లేదు. ఆయన ఈ మిస్టరీ ఎప్పటికి వీడుతది అనేది అర్థం కావట్లా ముందు. ఇప్పుడు ఏది బేసికల్లీ. డిక్లేర్ చేసేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేదు. ఎందుకంటే చాలా మంది ప్రూఫ్స్ పట్టుకొని సోషల్ మీడియాలో చెబుతున్నారు. సోషల్ మీడియా వేదిక మీదుగా చాలామంది చెప్తుండేసరికి వాళ్ళు కూడా ఎప్పటికైనా నిజం బయట పెట్టాల్సిందే. అవును. కానీ బయట పడితే ఏంటి? అది ఏదైనా కానివ్వండి. అవును. అది ఆయన యాక్సిడెంటా? లేకపోతే హత్యనా? ఇంకేదైనా జరిగిందా అనేది బయట పెడితే దాని తర్వాత స్టెప్ ఏంటనేది కూడా ఆలోచించాలి కదా బేసికల్లీ. సో ఈ విషయం మిస్టరీ ఇంకెన్ని రోజులు నడిపిస్తారు అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.